చేశాడు మీ దేవుడు? సరే, ఒక్క దేవుణ్ణి పట్టుకుని ఏం చేశాడు అంటున్నారుగా, మరి 100 మందిని 1000 మందిని పూజించే వాళ్ళ సంగతి ఏం చెప్పండి? మాట్లాడరే. 100 మందిని 1000 మందిని పూజిస్తున్నారుగా, మరి వారందరూ ఏం చేశారు నీకు? ఇందాక ఒక సాక్ష్యం విన్నాంగా, 35 సంవత్సరాలుగా ఈ సృష్టిలో ఉన్నటువంటి చాలామందిని పూజించాను, కానీ నా ఇంట్లో కష్టం వచ్చినప్పుడు, నా ఇంట్లో నా కొడుక్కి అపాయకరమైన సమస్య వచ్చినప్పుడు ఏ దేవుడు కూడా నాకు సహాయం చేయలే. మా తండ్రి అన్నాడు, ఒరే ఆ చర్చికి వెళ్ళి ప్రార్థన చేసిరా. మా తండ్రి చెప్పిన మాట విని చర్చికి వచ్చి ప్రార్థన చేస్తే ప్రభువే నా కుమారుణ్ణి బ్రతికించాడు. ఏం చేశాడు? ఒక దేవుని గురించి పట్టుకొని యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ ఏం చేశాడు మీ దేవుడు అంటున్నారు. మరి క్రైస్తవుడికి ఒకే ఒక దేవుడు. ఆ క్రైస్తవుడికి ఉద్యోగం రాకపోతే ఏం చేశాడు మీ దేవుడు అంటున్నారు. అలా ప్రశ్నించే వాళ్లకు 100ల సంఖ్యలో దేవుళ్ళు ఉన్నారుగా. మరి మీ ఇంట్లో కూడా పిల్లలకి ఉద్యోగాలు లేవుగా, మీ ఇంట్లో కూడా గర్భఫలం లేని వాళ్ళు చాలామంది ఉన్నారుగా, మీ ఇంట్లోనూ చాలామందికి అనారోగ్యం ఉందిగా. మరి ఇంతమంది దేవుళ్ళు ఏం చేశారు? ఒక వేలు పెట్టి చూపిస్తే మర్చిపోకండి, చాలా వేళ్ళు మనల్ని కూడా చూపిస్తాయి.